రాష్ట్రంలో సుమారు 1,20,00,000 రేషన్ కార్డులు, అదేవిధంగా మా కాకినాడ జిల్లాలో 6 లక్షల రేషన్ కార్డులు. ప్రతి ఇంటి తలుపు దగ్గరికి ఎండిఓల ద్వారా రేషన్ అందించే కార్యక్రమం, మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ ఎండిఓల్ని రద్దు చేసి వాళ్ళని జీవనోపాధి కోల్పోయేలా చేసి ఏదో జగన్ గారి మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద కక్ష కింద మార్చుకుంటున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గ్రామాల్లో కలైపోయింది. ఆర్బీకేలు లేవు, హెల్త్ సెంటర్లు లేవు, కనీసం సచివాలయాలు కూడా సరిగ్గా ఓపెన్ చేయని పరిస్థితి. అలాగే ఆరోగ్యశ్రీ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి పగ. మరి ఈ విధంగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన ఇటువంటి పథకాలు కానీ ఇటువంటి సిస్టమ్స్ కానీ జగన్ గారి మీద కోపంతో ఈ రాష్ట్ర ప్రజల మీద పగబట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య కార్యక్రమాలు కానీ, రైతులకు ఉపయోగపడే ఆర్బీకేలు కానీ, లేకపోతే ఉచిత విత్తనాలకు సబ్సిడీ మీద అన్ని కూడా తొలగించి ప్రజల మీద కక్ష సాధింపు చర్య చేసి వారి మీడియాలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు.